ప్రియమైన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠం మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు ఉద్దేశించబడినటువంటి గొడగూచి అనేటువంటి పాఠ్యభాగాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. విద్యార్థులారా, ఇది మొదటి సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో వచ్చేటువంటి పాఠం. మీకు పాల్కురికి సోమనాథుడు గురించి మీరు ఇదివరలోనే విని ఉంటారు. అయినా పాల్కురికి సోమనాథుడి గురించి ఒక సంక్షిప్త పరిచయం మీకు చేస్తున్నాను. అయితే పాల్కురికి సోమనాథుడి గురించి మరొక అదనపు వీడియో మనము చేసుకోవాల్సి ఉంది. ఆది కవిగా, అలాగే తెలుగులో స్వతంత్ర ప్రక్రియలు ప్రవేశపెట్టినటువంటి కవిగా, శివ కవుల్లో ప్రముఖుడిగా, అనేకమైనటువంటి గొప్ప భక్తుల పాత్రలు సృష్టించినటువంటి కవిగా, అలాగే చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, మనకు తెలుస్తాయి. ఆయన గురించి మనము ఒక 20 నిమిషాల్లో 15 నిమిషాల్లో చెప్పుకోవడం కుదరదు. కాబట్టి దానికోసం ఆయన రాసినటువంటి వివిధ ప్రక్రియల్లో ఆయన చేసినటువంటి ప్రయోగాలు కావచ్చు, ఆయన రచన విధానాలు కావచ్చు, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనము మరొక వీడియో తప్పకుండా చేస్తాం. అంతే, ఈ పాఠంలో మాత్రం గొడగూచి పాఠ్యభాగాన్ని సంక్షిప్తంగా మరియు పాల్కురికి సోమనాథు యొక్క కవి పరిచయాన్ని మీకు చేస్తున్నాను. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల స్థాయిలో ఈ పాఠ్యభాగం రూపొందించబడింది. పాల్కురికి సోమనాథు, గోడగూచి అనే కూడా అంటారు, గొడగూచి అని కూడా మనం అంటాం. ఇది పాల్కురికి సోమనాథుడు ఊహా చిత్రాలు ఇవన్నీ. అది పాల్కురికిలో ఉన్నటువంటి పాల్కురికి సోమనాథుడి విగ్రహము. ఆదికవి నన్నయ్య కథ అనేటువంటి భావన ఉంటుంది. అయితే తెలుగులో స్వతంత్ర రచనలు చేసినటువంటి వాడిగా, అంటే ఇతివృత్తం స్వతంత్రం, కథ స్వతంత్రమైనటువంటిది, అనేకమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి కవిగా మనము పాల్కురికి సోమనాథుణ్ణి ఆదికవి అని అంటున్నాం. అంటే పాల్కురికి సోమనాథుణ్ణి ఆదికవిగా అనేవాళ్ళు కొంతమంది నన్నయ్యను అనువాద కవి అని, లేదా సంస్కృతంలో ఉన్న భారతాన్ని అనువదించినటువంటి కవిగా వారు విమర్శిస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే శివకవి యుగం, కవిత్రయ యుగం, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ తర్వాత ఆ ముగ్గురి తర్వాత కాలాన్ని తెలుగు సాహిత్యంలో యుగ విభజన చేసినప్పుడు శివకవి యుగం అని చెప్పి అంటారు. ఆ శివకవి యుగానికి చెందినటువంటి ముగ్గురు కవులు, ఒకరు పాల్కురికి సోమనాథుడైతే రెండవడు మల్లికార్జున పండితారాధ్యుడు, మూడవది నన్నెచోడుడు. వీరి ముగ్గురిని కలిపి మనం ఏమంటున్నామంటే శివకవి త్రయం అంటాం. శివకవి త్రయం, వారిని కవిత్రయం అంటే వీరిని శివకవిత్రయం అని అంటున్నాం. పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, అలాగే నన్నెచోడుడు, వీళ్ళ ముగ్గురిని కలిపి మనం శివకవిత్రయం అంటున్నాం. వారు 12వ శతాబ్ది, గుర్తుపెట్టుకోండి, 12వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామంలో జన్మించాడు. అందుకే పాల్కురికి లేదా పాల్కురికి అని చెప్పి మనం అంటున్నాం. అంటే గ్రామనామాల పేర్లు ఇంటి పేరుగా మారడం అనేది మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. ఇది వారి గ్రామనామమే ఇంటి పేరు అయినట్టుగా మనం గమనిస్తాం. ఆ గ్రామంలో వెలసినటువంటి సోమేశ్వరుని అనుగ్రహంతో జన్మించడం వల్ల వారికి తల్లిదండ్రులు సోమనాథుడు అని పేరు పెట్టడం జరిగింది. అయితే మన ప్రసిద్ధ దేవాలయాల పక్కన ఉండేటువంటి ప్రాంతాల్లో ఆ
పక్కన ఉన్నటువంటి దేవతల పేర్లు పిల్లలకు పెడుతుండడం మనం గమనిస్తాం. విజయవాడ ప్రాంతంలోకి వెళ్తే దుర్గా, దుర్గమ్మ అనేటువంటి పేర్లు, ఇలాంటి మన పేర్లు మనకు కనబడతాయి. మన తెలంగాణ ప్రాంతంలో అయితే యాదగిరి, యాదగిరి అని ఇలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉంటే మన ఊర్లోనో, మన చుట్టుపక్కల ప్రాంతంలో మన దైవమో లేకపోతే మన కుటుంబము, కులము గుర్తించినటువంటి ఆరాధించే ఒక దైవానికి వారి కరుణ వల్లనే మనకు సంతానం కలిగింది అన్నటువంటి భక్తితో ఆ పేరు పెట్టడం మనం గమనిస్తాం. సోమన తల్లిదండ్రులు శ్రీయాదేవి, విష్ణురామదేవుడు వీళ్ళిద్దరు కూడా వారి గ్రామంలో ఉన్నటువంటి సోమేశ్వరుని అనుగ్రహంతో తమ బిడ్డ జన్మించాడని సోమనాథుడు అని పెట్టారు. సో సోమనాథుడు ఆయన పేరు, పాల్కురికి వారి స్వగ్రామం రెండు కలిపి పాల్కురికి సోమనాథుడు అయ్యింది. వీరశైవ కవుల్లో చాలా అగ్రేసరుడైనటువంటి వాడు, చాలా మొట్టమొదటిగా గణింపదగినటువంటి వాడు మన పాల్కురికి సోమనాథుడు. తెలుగు సాహిత్యంలో శైవ సాహిత్యానికి సుస్థిర స్థానం సంపాదించి పెట్టిన వారిలో ఆద్యుడు, అగ్రగణ్యుడు పాల్కురికి సోమనాథుడు. అచ్చమైనటువంటి తెలంగాణ కవిగా అంటే వీరు తెలుగు భాషను మీద అధికమైనటువంటి ప్రేమను కురిపించడం కావచ్చు, అలాగే ప్రజల భాషను వాడినటువంటి కవిగా, అచ్చమైన తెలంగాణ కవిగా, తెలుగులో ఆది కవిగా గుర్తించాలి అనేటువంటి వాదనలు విమర్శకుల నుంచి వచ్చాయి. ఇప్పుడైతే ఆదికవి పాల్కురికి సోమనాథుడని అంటున్నారు తెలంగాణ ప్రాంత కవులు, రచయితలు, మేధావులు. ఈయన రచనలన్నీ స్వతంత్రం. అంతకుముందు కవుల యొక్క రచనలన్నీ కూడా ఆంధ్రీకరించబడినవో లేదా సంస్కృతం నుంచి అనువాదం చేయబడినవో అని చెప్పి మనం చెప్పొచ్చు. మరి ఇవి ఇతని రచనలు స్వతంత్రాలు, అనువాదాలు కావు. నన్నయ్య ప్రారంభించిన ఆంధ్రీకరణ విధానాన్ని ఈయన అనుసరించలేదు. కావ్య ప్రారంభంలో శ్రీకారంతో ఒక సంస్కృత శ్లోకాన్ని రచించే పద్ధతిని కూడా తెలుగు పద్యంతో రచన మొదలుపెట్టి ఆ పురాణమైనటువంటి పాత పద్ధతిని ఇతడు వదిలిపెట్టడం జరిగింది. అంటే సంప్రదాయానికి భిన్నంగా నవ్యత కోసం ప్రయత్నించినటువంటి కవిగా మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు రాసే వాళ్ళందరూ శ్రీకారంతో మొదలెట్టి సంస్కృత శ్లోకాన్ని రాసి ఆ తర్వాత తమ కావ్యాన్ని రాసేవారు. అది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి భిన్నంగా తెలుగు పద్యంతో రచన ప్రారంభించడం అనేది వీరి యొక్క కొత్త ప్రయోగంగా మనం చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి దేశీయమైనటువంటి అంటే మన స్థానికమైనటువంటి మన తెలుగు వారికే సొంతమైనటువంటి తెలుగు సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు, అందుకనే ఆది కవి అనొచ్చు. అర్థమవుతుందా? నన్నయ్య లాంటి కవులు పురాణము లేకపోతే ఇతిహాసము లాంటివి తీసుకున్నా, లేకపోతే ఇక్కడ మార్గమైనటువంటి సంస్కృత పరమైనటువంటి మార్గాన్ని వదిలిపెట్టి దేశీయ తెలుగు సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడైనటువంటి వాడు పాల్కురికి సోమన. తొలి తెలుగు శతకం, వృషాధిప శతకం, సంపూర్ణ లక్షణాలు ఉన్నటువంటి శతకం. అలాగే తొలి తెలుగు ద్విపద, తొలి తెలుగు ఉదాహరణ కావ్యం. ఇలా తెలుగులో కొన్ని తొలి అడుగులకు మార్గదర్శి అయినటువంటి వాడు, మొదట చెప్పుకోదగినటువంటి వాడు మన పాల్కురికి సోమనాథుడు. బసవపురాణం కావచ్చు, బసవోదాహరణం కావచ్చు, వృషాధిప శతకం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా ప్రక్రియల్లో మొట్టమొదటి రచనలుగా నిలబడతాయి. వారి ప్రసిద్ధమైనటువంటి రచనలు ఏంటి అని ఒకసారి మాట్లాడుకుంటే అనుభవసారం, వృషాధిప శతకం, చతుర్వేద సారం, చన్నమల్లు సీసములు, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర. మీరు ఏమి రాసినా రాయకపోయినా బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర ఇవి రెండు రాయలేదంటే మీరు ఎన్ని రాసినా కూడా వృధానే. ఈ రెండింటిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు, అసలు దేని మర్చిపోకూడదు. ఈ 6 ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి పైన ఇవ్వబడినటువంటి 6 కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి రచనలుగా మనం చెప్పుకోవచ్చు.
బసవ పురాణం తెలుగులో సమకాలీన సమాజాన్ని తొలిసారిగా చిత్రించినటువంటి సాంఘిక కావ్యం అని మనం చెప్పొచ్చు. సోమన కావ్య కళా ప్రౌఢిమయే కాక బహుభాషా వేతృత్వం, ద్యూత సంగీత నాట్య రసవాద వైద్య శాస్త్ర పరిజ్ఞానం, వివిధ శాస్త్ర పరిజ్ఞానం, లోకానుభవం, ఇలా అనేక విషయాలను వివరంగా ప్రతిపాదించబడినటువంటి పండితారాధ్య చరిత్రను తెలుగు జాతి యొక్క తొలి విజ్ఞాన సర్వస్వం అని అనొచ్చు. మహాభారతాన్ని మనం ఒక విజ్ఞాన సర్వస్వంగా భావిస్తాము. అయితే తెలుగు వారికే సొంతమైనటువంటి ఒక విజ్ఞాన సర్వస్వంగా, తొలి విజ్ఞాన సర్వస్వంగా మనము పండితారాధ్య చరిత్రను భావిస్తాం. బసవ పురాణం ఒక సాంఘిక కావ్యమైతే పండితారాధ్య చరిత్ర తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం. ఇది మీరు తప్పకుండా రాయాల్సినవి, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సినవి. కవి పరిచయంలో కీలకాంశాలను మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. పాల్కురికి సోమన గురించి మాట్లాడితే మనం 2 గంటలు మాట్లాడాల్సి వస్తుంది, 2-3 గంటలు మాట్లాడాల్సి వస్తుంది. వారు వివిధ ప్రక్రియలు, ఆ ప్రక్రియల్లో వారు చేసినటువంటి ప్రయోగాలు, ఒక్కొక్క రచన గురించి, ఒక్కొక్క ప్రక్రియ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంది. దానికోసం మనం రెండొక వీడియో చేసుకుందాం. అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. పండితారాధ్య చరిత్ర తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం. సోమనాథుని యొక్క చివరి కృతి అని చెప్పబడుతుంది ఇది పండితారాధ్య చరిత్ర. ఇక్కడ దీంట్లో ద్విపదల సంఖ్య, అలాగే శ్రీనాథుడు దీన్ని చంపూ కావ్యంగా రాయడం జరిగింది, కానీ అది లభించలేదు. పండితారాధ్య చరిత్రనే గురురాజ కవి సంస్కృత భాషలో రాయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే లఘు కృతులు, చిన్న చిన్న కావ్యాలు కూడా కొన్ని రాయడం జరిగింది, రచనలు కొన్ని రాయడం జరిగింది. రుద్రభాష్యం, బసవరగడ, సద్గురు రగడ, పంచప్రకార రగడ. రగడ అనేది ఒక మన దేశీయ రచన విధానము. దాని గురించి మనం ప్రత్యేకంగా మనం చెప్పుకుందాం. పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, బసవ ఉదాహరణం అనేటువంటి కూడా వారు రాశారు. బసవలింగ నామావళి అనేటువంటి లఘు కృతులను ఎన్నో వారు రచించడం జరిగింది. తెలుగులో అంటే భాషాపరంగా మనం విడదీసుకున్నట్లయితే వారు ఏ రచనలు ఎక్కడెక్కడ చేశారు అనేటువంటి దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఏ భాషల్లో వారు రచన చేశారు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. తెలుగులో బసవ పురాణం, వృషాధిప శతకం, చతుర్వేద సారం, పండితారాధ్య చరిత్ర, చెన్నమల్లు సీసాలు, బసవ పేరుతోటే ఇన్ని చేశాడు చూడండి. బసవ పురాణం, బసవ రగడ, బసవారూఢ్య రగడ, బసవ ఉదాహరణము, బసవాష్టకము, బసవ సంచకము, ఇవి అన్ని బసవ పేరుతోటే చేశాడు చూడండి. ఇక్కడ తెలుగులో ఇవి రాశాడంటే ఆయన సంస్కృతంలో, కన్నడంలో కూడా రాశాడు. 3-4 భాషల్లో వారు రాయడం జరిగింది. వారు రాసిన విషయాల గురించి మనం అందుకే తెలుగులో ఇవి రాశాడు, తర్వాత సంస్కృతంలో ఇవి రాశాడని చెప్పుకుంటాం. ఇంకా ఇవన్నీ కూడా పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, బసవారుడ్య రగడ, గంగోత్పత్తి రగడ, సద్గురు రగడ, చెన్నబసవ స్తోత్ర రగడ, సోమనాథ స్తవము, భక్త స్తవము, మల్లమదేవి పురాణము, ఇలా అనేక ప్రక్రియలో అనేక రచనలు, లఘు కృతులు వారు రాశారు. అయితే సంస్కృతంలో సోమనాథ భాష్యము, సంస్కృత ఉదాహరణము సంస్కృతంలో తెలుగులో రెండిట్లో కూడా మొట్టమొదట రాసిన వాడు పాల్కురికి సోమనాథుడు. అది బసవోదాహరణం ఇటు తెలుగులో మొదటిది, అటు సంస్కృతంలో కూడా మొదటిది అని గుర్తుపెట్టుకోండి. వృషభాష్టకము, త్రివిధలింగాష్టకము, పండితారోద్యోహార ఉదాహరణము, ఇది సంస్కృతంలో రాసినటువంటి కొన్ని గ్రంథాలు. కన్నడంలోకి వస్తే సద్గురు రగడ, చెన్నబసవ రగడ, బసవలింగ నామావళి అనేటువంటి రచనలు వారు చేశారు. తెలుగులో, సంస్కృతంలో, కన్నడంలో రచనలు చేసినటువంటి వాడు మన
ఆరూఢ్య గద్య పద్యాది ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్ట రచన మానుగా సర్వసామాన్యంబుగామి జాను తెనుగు విశేషము ప్రసన్నతకు అని సోమనారాధ్యుడు సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో చెప్పినటువంటి విషయం. నేను రచిస్తున్నది తెలుగు పుస్తకమని తిరస్కరిస్తారో ఏమో, కానీ ఇది సాక్షాత్తు వేదోపనిషత్తుల సారమంతా తెలుగులోకి తెస్తున్నాను కాబట్టి ఆదరించండి అని వినయంగా ప్రార్థించిన మహాకవి మన పాల్కురికి సోమనాథుడు. అంటే సంస్కృతంలో ఇది ఉంటుండొచ్చు అని అనుకోకండి. ఇది ఉపనిషత్తుల సారము, వేదాల యొక్క సారంగా మనము దీన్ని రచిస్తున్నాను అని చెప్పేసి పండితారాధ్య చరిత్రను ఆదరించండి అని వారు చాలా వినయంతో కోరినటువంటి. తెలుగు సాహిత్యంలో ఇక్కడ ఒక్కసారి కనబడతలేదు. శివకవి యుగంలో జరిగింది, పెరిగింది. ముఖ్యంగా సోమనాథుడు అచ్చ తెలుగు పదాలను, తెలుగు ఛందస్సును విరివిగా వినియోగించాడు. నన్నయ్య కాలానికి సంస్కృతంలో మాట్లాడడం, సంస్కృతంలో రాయడం, సంస్కృత పదాలను ఎక్కువగా ఉపయోగించడం అప్పటికి గొప్పగా భావించేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ని వినియోగించడం ఎలా గొప్పగా భావిస్తున్నారో ఆ సమయంలో సంస్కృతాన్ని వాడడం గొప్పగా భావించేవారు. మరి అలాంటి సందర్భంలో రగడ అనేటువంటి ఛందో రీతిని ఇతనే ప్రారంభించడం జరిగింది తెలుగులో. తెలుగులో తను మొదలుపెట్టిన రగడను బసవ రగడ అని అంటారు. ద్విపదలు రగడలే కాకుండా సోమనాథుడు ఇంకా సీసము, త్రిభంగి, తరువోజ, క్రౌంచపదము, వనమయూరము, చతుర్విధ కందము, త్రిప్రాస కందము లాంటి కొత్త ప్రయోగాలను, తెలుగు ఛందస్సులను మొట్టమొదటిసారి తెలుగులో వాడినటువంటి వాడు. మరి మొట్టమొదటిసారి వాడారు కాబట్టే వారిని మనం ఆది కవి అని అంటున్నాం. సోమనాథుడు సంస్కృత, ఆంధ్ర భాష విశారదుడే కాకుండా ప్రాకృత, తమిళ, కన్నడ, మహారాష్ట్ర ఆది మొదలైన బహుభాషా కోవిదుడు. ద్వైత్వాద్వైతము, అలాగే విశిష్టాద్వైతము, బౌద్ధ, జైనాది సమస్త దర్శనముల సారమును గ్రహించినటువంటి వాడు. అన్ని మతాలు, అన్ని దర్శనములు, షడ్దర్శనములు అని చెప్తారే, వాటన్నిటి యొక్క జ్ఞానము గ్రహించినటువంటి వాడు. ఇంతటి పండిత కవి మొత్తం తెలుగు భాషలోనే మరొకడు లేడంటే ఆశ్చర్యం లేదు. అందుకే మనం ఇంకొక వీడియోలో కూడా మనం ఇతని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతేగాక ఇతడు సమస్త కవితా సంప్రదాయములను తెలిసినటువంటి వాడు. దేశకాల పాతములను గుర్తెరిగినటువంటి వాడు. అంటే దేశకాల పరిస్థితులు, అప్పటి పరిస్థితులను బాగా గుర్తెరిగి, నిజంగా కవికి ప్రపంచ పరిశీలన జ్ఞానం ఒకటి కావాలి. ఆనాటి సాంఘిక పరిణామాలు లేదా చుట్టూ ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక పరిణామాలు, చారిత్రక పరిణామాలు ఏమిటో గ్రహించగలగాలి కవి. అవి పాఠకులకు తెలియజేయగలగాలి అర్థమయ్యేటట్లుగా. అది చక్కగా చేసినటువంటి వాడు. ప్రజల భాషలో ప్రజల కొరకు ప్రజల ఇతివృత్తాన్ని ప్రచారం చేయాల్సినటువంటి అవసరాన్ని గ్రహించినటువంటి వాడు. ఇప్పుడు ఎలాగైతే మన భాషలో న్యాయము లభించాలి, లేదా న్యాయస్థానాల్లో తీర్పులు ఇవ్వబడాలి, లేదా పరిపాలన సాగించబడాలి అని మనం ఎలాగైతే కాంక్షిస్తున్నామో, ఆనాటికి సంస్కృతం ఎక్కువగా వాడబడుతున్న సందర్భంలో ప్రజల భాషలో ప్రజల కొరకు ప్రజల నుంచి తీసుకునబడినటువంటి ఇతివృత్తాన్ని, ఎక్కడో రాజులు, రాజ్యాలు, లేకపోతే కవులు, లేకపోతే శృంగార నాయికలు, ఇటువంటి వాళ్ళను గురించినటువంటి ఆలోచన కాకుండా ప్రజల నుంచి ఇతివృత్తాలు తీసుకొని మనం ప్రచారం చేయాలి అని గ్రహించినటువంటి వాడు. అందుకే నన్నయ్య మనకు అక్షర వీక్షణ పెట్టినటువంటి ఆది కవి. అంటే అప్పటి వరకు ద్రవ రూపంలో ఉన్నటువంటి భాషకు ఒక మంచి రూపాన్ని, ఒక మొట్టమొదటి కావ్యాన్ని అందించినటువంటి వాడు ఆది కవి. అయితే
పాల్కురికి తొలి తెలుగు కవి అని ఐహికాధ్యాత్మిక ఆధ్యాత్మిక అనుసంధానం గావించినటువంటి మొట్టమొదటి కవి, ప్రజాకవి, మొట్టమొదటి ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు అనవచ్చు. ఉరుతర గద్య పద్యోక్తులందు కూడా ఇవన్నిట్లలో కూడా ఏమని చెప్తున్నాడు సోమనాథుడు, జాను తెలుగు అనేటువంటి భాషను, తెలుగును ప్రవేశపెట్టినటువంటి వాడు. జాను తెలుగు అంటే స్వచ్ఛమైనటువంటి తెలుగు, దేశీయమైనటువంటి తెలుగును నేను ప్రవేశపెడుతున్నాను అని. జాను తెలుగు అనే పదము, ప్రబంధం అనే పదము నన్నచోడును మొట్టమొదటిసారి వాడాడు. కానీ దానికి మంచి ఉదాహరణగా చెప్పుకోబడినటువంటి జాను తెలుగుకు మంచి ఉదాహరణగా చెప్పుకోబడినటువంటిది బసవ పురాణము, పండితారాధ్య లాంటి రచనలు చేసినటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇలా తిక్కనకు పాల్కురికి కొన్ని కొన్ని సందర్భాల్లో తన ప్రేరణనిచ్చాడు ఆయన రచనల ద్వారా అని చెప్పి మనము కొన్ని ద్వారా చెప్పవచ్చు. నన్నయ్య పంచమ వేదాన్ని తెచ్చి మహోపకారం, తెలుగులోకి తెచ్చి మహోపకారం చేస్తే నన్నయ్యది మార్గ కవిత. నాటి బౌద్ధ జైనములు దేశీ కవితను ఆశ్రయించాయి, ప్రజల భాషను స్వీకరించాయి. అందువల్ల పాల్కురికి ద్విపద, జాను తెలుగు స్వీకరించవలసి వచ్చింది. అంటే హిందూ మతానికి ప్రత్యామ్నాయాలుగా బౌద్ధ జైన మతాలు ఆంధ్రంలో వ్యాపించబడుతున్నవి. ప్రజా భాషలో ప్రజలకు దగ్గరైనటువంటి దేశీ కవిత మార్గాల్లో అవి ప్రచారం పొందుతున్న సందర్భాన్ని గ్రహించి వాటికి ప్రత్యామ్నాయంగా శైవాన్ని కూడా ప్రజల భాషలో, ప్రజలకు ఇష్టమైనటువంటి దేశీ కవితా మార్గంలో చెప్పాలి అన్న ఉద్దేశంతో పాల్కురికి ద్విపద, జాను తెలుగును స్వీకరించి తన కవిత్వాన్ని చెప్పాడు. అంటే నన్నయ్య నాటికి సంస్కృత కవిత మార్గ కవిత అయితే, భారతం దానికి ఉదాహరణ అయితే, దేశీ కవిత అనేటువంటి ప్రక్రియలో పాల్కురికి ఒక బసవ పురాణం అనేటువంటి రచనను చేయడం జరిగింది. ఇలా కవిత్వం యొక్క నిర్వచనాలు మార్గ కవిత నుంచి దేశీ కవితకు 200 సంవత్సరాల్లోనే పెను మార్పులకు జరిగాయి. ఆ రోజు ఇంగ్లీష్కు ఈ రోజు లభిస్తున్న ఆదరణ, ఆ రోజు సంస్కృతానికి లభిస్తున్నటువంటి సందర్భంలో, సభాగౌరవం, రాజపోషణ లభిస్తున్నటువంటి సందర్భంలో ధర్మశాస్త్రాదులు, చరిత్రాదులు, లేకపోతే మంత్రతంత్రాదులు అన్నీ కూడా సంస్కృతంలోనే ఉండేవి. తెలుగుకు ఆ స్థాయిని తీసుకురావటం కోసం సోమనాథుడు అవిరళ ప్రయత్నం చేశాడు, ఎడతెగని ప్రయత్నం చేశాడు. తెలుగు మాటలు అనంగవలదు వేదముల కొలదీయచు. ఏమంటున్నాడు, తెలుగు మాటల్ని కూడా ఆ వేద భాషతోటి, సంస్కృతంతో సమానంగా చూడు అని చెప్పి అది ఒక ఒక ప్రయత్నం చేసినటువంటి వాడు మన పాల్కురికి సోమనాథుడు. ఇందులో అలంకారాలలోను, పదబంధాలలోను, చమత్కారాల్లోను, పలుకుబళ్లలోను తెలుగును ఆశ్రయించినటువంటి కవి. అంటే పూర్తిగా సంస్కృతం మీద ఆధారపడకుండా తెలుగు అలంకారాలు, తెలుగు పదబంధాలు, తెలుగు చమత్కారాలు, తెలుగు పలుకుబళ్ళు ఇతడు బాగా రాయడం జరిగింది. నిఘంటువులకెక్కని పదాలు, వ్యావహారికమైనటువంటి నుడికారాలు బసవ పురాణంలో మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే పాల్కురికి మనకు అన్నమయ్యకు ఒక భాషా గురువు, పదరచనకు ప్రోత్సాహకుడు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. అదొక వాదన. అల్పాక్షరముల అనల్పార్థరచన కల్పించడమే కవి వివేకము అనేటువంటి మాటలు తిక్కన అన్నాడని మనం అనుకుంటాము చాలాసార్లు. కాదు, అవి పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో అనడం జరిగింది. అల్పాక్షరములలో అనల్పార్థరచన చేయడం అనేటువంటి కవితా సిద్ధాంతమును పాల్కురికి ప్రతిపాదించడం జరిగింది. తిక్కన విరాట పర్వ అవతారికలో దాన్ని ఆమోదించడం జరిగింది. అందుకే
తిక్కనకు పాల్కురికి కొన్ని విషయాల్లో ప్రేరణ అని చెప్పవచ్చు. తన రచనలు తన రచనలన్నీ కూడా జనసామాన్యానికి అర్థమయ్యేటట్లుగా ప్రజల భాషను వాహికగా చేసుకొని ఎన్నుకున్నవాడు సోమనాథ్. అంతవరకు వచ్చిన మార్గ కవిత స్థానంలో దేశి కవితకు పట్టం కట్టినవాడు. జాను తెలుగు దానికి కీర్తి జాను తెనుగుగా దానికి కీర్తిని తెచ్చిపెట్టినటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు. ఇలా మనం పాల్కురికి సోమనాథుడి గురించి మనం చెప్పుకుంటే, అసలు జాను తెలుగు అంటే నిర్వచనం ఏంటి అని చెప్తే, జి నాగయ్య గారు తెలుగు సాహిత్య చరిత్రను రాసినటువంటి వాళ్ళలో మంచి పుస్తకాలు రాశారు వారు. తెలుగు భాషలో స్వభావ సిద్ధంగా వాడే సంస్కృత సమాసాలను జనసామాన్యంలో వాడబడే దేశీ పదాలతో అన్వయించి అన్వయ క్లిష్టత లేకుండా మంజులమై, సరసమై, ప్రసన్నమై ఉన్నటువంటి తెలుగుని జాను తెలుగు అనవచ్చు. అంటే మంజులమయి, సరసమయి, ప్రసన్నమయి అందరికీ అర్థమయ్యే సులభమైనటువంటి తెలుగునే మనం జాను తెలుగు అని చెప్పి అంటున్నాం. సోమన రచన సరళం, గంభీరం, సౌందర్య మాధురి భరితం. తెలుగు పలుకుబళ్ళు, సంస్కృత పదాలు రెండు కూడా సమానంగా పోటీ పడుతున్నటువంటి, అలరారుతున్నటువంటి రచనలు వారు చేయడం జరిగింది. వారి పాత్రల సృష్టి చాలా అద్భుతమైంది, అపూర్వమైంది. అంతకుముందు లేనప్పటికీ, అంతకుముందు వచ్చినటువంటి పాత్రలకు ఆయన వచ్చిన పాత్రలకు చాలా గొప్ప తేడా ఉంది. అందుకే పాత్రల గురించి ఎవరైనా మాట్లాడాల్సి వస్తే ముందు పాల్కురికి సోమన గురించే మాట్లాడాలి. అంత గొప్ప పాత్రలు చెప్తారు. మీకు కొన్ని ఉదాహరణలు కూడా మనకు పాఠంలో లభిస్తే, గొడగూచి పాత్ర కూడా ఒక అద్భుతమైన పాత్రగా మనం గమనించవచ్చు. సామాజిక జీవితానికి సన్నిహితమైనటువంటి, అంటే సమాజంలో చుట్టూ ఉన్న సమాజంలో ఉండేటువంటి పాత్రలతోటి మామూలు మనుషులంగా సహజంగా, అంటే ఏదో మహిమలున్న పాత్రలు కాదు, సజీవమైనటువంటి పాత్రలు, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం, వైవిధ్యభరితమైనటువంటి, అంటే మనం ఆ పాత్ర మిగతా పాత్రలకు చాలా భిన్నంగా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంలో కనబడుతుంది. పాత్రల ముగ్ధత్వాన్ని ప్రదర్శించడంలో సోమనను మించినటువంటి కవి లేడు అని మనం చెప్పొచ్చు. ముగ్ధత్వము అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్ధ భక్తికి ఉదాహరణ మనం గొడగూచి అనేటువంటి కవిత మనం అనొచ్చు. వ్యవహారికమైన పదజాలంతో పాత్రల సహజత్వాన్ని మనోజ్ఞంగా చిత్రించడం జరిగింది. పాల్కురికి చిత్రించినటువంటి రుద్ర పశుపతి, పెజమహాదేవి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర, ముగ్ధ సంగయ్య పాత్ర, ఉడుమూరు కన్నప్ప, చెరుతొండనంబి, గొడగూచి లాంటి భక్తుల పాత్రలు. భక్తుల గురించి మనం ఎప్పుడైనా శైవ సాహిత్యంలో మాట్లాడుకుంటే గుర్తొచ్చే పాత్రలు, అద్భుతమైనటువంటి పాత్రలు మన పాల్కురికి సోమనాథుడు చిత్రించడం జరిగింది. ముగ్ధత్వానికి, నిర్మలమైనటువంటి మనస్తత్వానికి, తాదాత్మ్యంతో చెందినటువంటి పూర్తిగా లీనమైనటువంటి భక్తి ప్రపత్తులకు ఉదాహరణలుగా అందించేటువంటి పాత్రలు వారు సృష్టించడం జరిగింది. మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించినటువంటి పాల్కురికి సోమనాథుడు కాకతీయ యుగంలో గొప్ప విప్లవ కవిగా వర్ధిల్లాడు. బసవ పురాణంలోను, పండితారాధ్య చరిత్రలోను ఆయన ఆనాటి సామాజిక, చారిత్రక, ఆర్థికపరమైనటువంటి విషయాలు ఉంటాయి కదా, వాటినన్నిటిని కూడా చాలా చక్కగా, ముఖ్యంగా సంస్కృతికి సంబంధించినటువంటివి, ఆనాటి జానపద విజ్ఞానానికి సంబంధించినటువంటి ఆట పాటలు, వాయిద్యాలు, ఆహారము, కట్టు బొట్టు, వీటినన్నిటిని గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది వారి కావ్యంలో. కళారూపాలు, ముఖ్యంగా కళారూపాల ద్వారా వీరశైవ మతానికి ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆనాడు ఆచరణలో ఉన్న అనేక శాస్త్రీయ నాట్య కళారూపాలను గురించి, దేశీ కళారూపాలను గురించి ప్రత్యేకంగా వివరించడం జరిగింది. ఆనాడు
తమ భావజాలాన్ని ప్రచారం చేసుకోవడం కోసం వాడినబడినటువంటి ప్రక్రియల్లో ఈ కళారూపాలు కూడా, కళాజాతాలు, కళారూపాలు, వివిధ ప్రక్రియల్ని వారు ఉపయోగించి వాళ్ళ మత ప్రచారం అనేది, శైవ మత ప్రచారం అనేది వారు చేశారు. వీరి ఏ ఏ కళారూపాలు ఉంటాయి అనేది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కనబడుతుంది యాక్చువల్గా. సోమనాథుడు వర్ణించినటువంటి కళారూపాలు ఏంటి అని మనం మీరు దయచేసి నా నా విద్యార్థులకు నేను కోరేది ఏంటంటే, మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి అనుకున్నప్పుడు వికాస్‌పీడియానో, వికీపీడియానో లాంటి స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాల్ని మీరు దయచేసి తెలుసుకునేటందుకు ప్రయత్నం చేయండి. అప్పుడు తప్పకుండా మీకు తెలుస్తుంది. ఒక్క నిమిషం. ద్విపద బసవ పురాణం. పాల్కురికి సోమనాథ కవి రచించినటువంటి ప్రథమాంధ్ర ద్విపద గ్రంథము. అంటే ద్విపద అనేటువంటి ఛందస్సులో వచ్చినటువంటి మొట్టమొదటి గ్రంథము బసవ పురాణం. ఇది 7 అశ్వాసాల గ్రంథము. శివ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కథలు దీంట్లో ఉన్నాయి. గూడా వెంకట సుబ్రహ్మణ్యం గారు వీటిని సంక్షిప్తపరిచి, పరిష్కరించి వాళ్ళు ఎంతో సేవ చేసేయడం జరిగింది. ఇందులో అనేకమైనటువంటి భక్తుల కథలు ఉన్నాయని చెప్పాను. ఇలా ముఖ్యంగా బెజ్జమహాదేవి, మడివాళ మాచయ్య, సిరియాలుని కథ, ఇలాంటి కథలన్నీ కూడా మీరు దాంట్లో చూడొచ్చు. బసవ పురాణంలో గల గొప్ప భక్తుల కథలలో గొడగూచి కూడా ఒకటి. ఈ గొడగూచి ఒక అమాయకమైనటువంటి బాలిక. ఎంత అమాయకమైనటువంటి బాలిక అంటే, తల్లిదండ్రులు ఊరెళ్తూ అమ్మ ఈ చిన్న పని ఒకటి ఉందమ్మా, ఆ పని ఒకటి నువ్వు చేయమ్మా అంటే, ఇంకా ఆ పని కోసం ఏకంగా దైవాన్ని కిందికి రెప్పించి నాటువంటి ఒక గొప్ప అమాయకమైనటువంటి మొండి పట్టు కలిగినటువంటి ముగ్ధ భక్తి కలిగినటువంటి పాత్ర గొడగూచి అనేటువంటి చిన్నారి పాత్ర. ఇది సోమనాథుని యొక్క వ్యాఖ్యలు. మనకు ఆలస్యం అవుతుంది, మనము ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది బసవ వృషాధిప అని వారి శతకం, మొట్టమొదటి శతకంలోని ఒక పద్యము. మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం, బసవ పురాణంలోని తృతీయ ఆశ్వాసంలోంచి గొడగూచి అనేటువంటి పాఠ్యభాగము మనకు గ్రహించబడింది అనేటువంటి ఇది గుర్తుపెట్టుకోండి. బసవ పురాణంలో తృతీయ ఆశ్వాసం నుంచి ఇది గ్రహించబడింది అని. పాఠ్యాంశంలోకి వస్తే నాకు ఒక్కోసారి అక్కడ కనబడతలేదు. శివదేవుడన నొక్క శివభక్తియుతుడు ఉవిదయుతాను పొరుగురికేగుచును రూపించి కడగొట్టుదా పాప తారింటి కాపిడి. రూపించి అంటే శివదేవుడును, అలాగే శివదేవుడు అనేటువంటి ఒక భక్తిపరుడు, శివభక్తియుతుడు, ఉవిద అంటే ఆయన యొక్క భార్య తాను పొరుగురికి కూర్చును, పక్క ఊరికి వెళ్తూ రూపించి అంటే ఒక ఏం చేయాలి, పక్క ఊరికి వెళ్తున్నాం కదా అని అనుకొని కడగొట్టు పాపన్, చాలా వయస్సులో చిన్నదైనటువంటి పాపను, తారింటి కాపిడి, తారు అంటే వారు ఇంటికి కాపిడి రక్షణగా పెట్టి, అట ఇట కథలకు అమ్మ అటు ఇటు వెళ్ళకమ్మా, పడుచులతో నాడ అటు ఇటు వెళ్ళకమ్మా, మరువకమ్మ పరవకమ్మ అంటే వెళ్ళకమ్మా, అక్కడికి వెళ్ళకమ్మా, నొడివిన మా వ్రతం బెడపకుమమ్మ, మేము ఒక వ్రతం చేస్తున్నామమ్మా. వ్రతము అంటే ఒక ఆచరించేటువంటి పని, నిత్యం ఆచరించే ఒక పని చేస్తున్నామమ్మా, ఒక నియమం పెట్టుకున్నామమ్మా, ఆ నియమాన్ని నువ్వు కాపాడాలి, చెడగొట్టకుండా ఉండాలి అని చెప్పి అన్నాడు. ఏమని అంటున్నారు? గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు. కుంచెడు అంటే ఆనాడు కొలమానం, ఆనాటి కొలమానాలు
కుంచెడు, సేరు, అదసేరు ఇటువంటి కొన్ని కొలమానాలు ఉండేవి. కుండెడు ఇట్లా ఒక ఒక చిన్న పాత్ర. కుడికేగి నిత్యంబు కుంచెడు పాలు అడరుణకు అంటే తమ కులదైవానికి, తమ ఇంటి ఇలవేల్పుకి ఆరగింపంగా పెట్టుమమ్మ, తినేటందుకోసం పెట్టమ్మా, అంటే నైవేద్యం పెట్టమ్మా. మేము ప్రతిరోజు కూడా దేవుడికి పాలను, కుంచెడు పాలను నైవేద్యంగా పెడతాము. నువ్వు కూడా ఆ కుంచెడు పాలు తీసుకెళ్ళి ఆ దైవానికి నైవేద్యంగా పెట్టమ్మా. మా వ్రతం చెడగొట్టకమ్మా, బయట పిల్లలతో ఆడుకుంటేందుకు వెళ్ళకమ్మా అని చెప్పి ఆ పాపను, చిన్న పాపను, తమ కడగొట్టు బిడ్డ చిన్న అంటే చివరి సంతానమైనటువంటి గొడగూచిని వారి తల్లిదండ్రులైనటువంటి శివదేవుడు, ఆయన యొక్క భార్య ఒక బాధ్యతను అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్తారు. నమ్మిపోయేదము సుమ్మమ్మ, చూడమ్మా నిన్ను నమ్మిపోతున్నావు, నువ్వు ఎలాగో మరాకుమమ్మ, నువ్వు మరువకు తల్లి, మాయమ్మ మాయక్క మా తల్లి. ఎలా ఎంత భుజగిస్తూ చెప్తున్నాడు తండ్రి. ఏం చెప్తున్నానమ్మా, నువ్వు మరవకమ్మా, నమ్మిపోయేదము నిన్ను సుమ్మమ్మ, మరాకుమమ్మ, మాయమ్మ మాయక్క మా తల్లి కొమ్మ అని చెప్పి నా చిన్నారి బుజ్జి కదా, నా అచ్చి బుచ్చి ముంజికాయ అని అంటారే, అలా పాపను గారాబం చేస్తూ చెప్పాడు. ఇంకేమని చెప్తున్నాడు, వచ్చేటప్పుడు నీకు మంచి చాక్లెట్స్ తెస్తాను అట్లా అని చెప్తారు కదా, అలాగే ఏం చెప్తున్నాడు, నీకు ఒక మంచి బొమ్మయు, ఇన్నెన్ని బొమ్మ పొత్తికలు, ఆ బొమ్మకు మంచి వస్త్రాలు, బట్టలు, చిన్న చిన్న పేలికలు, గుడ్డ పేలికలు అంట మనము చిన్నప్పుడు బొమ్మలకు చుట్టుకొని ఆడుతూ ఉండాలి, అటువంటివి నీకు ఒక మంచి బొమ్మను, ఇన్ని బొమ్మ పొత్తికలను పోయి తెస్తాము అని చెప్పి అనడం. అని అప్పగించుచు అరిగిన వారికి తనయ కాళ్ళు మొగంబుదా కడుగుకొని, తనయ అంటే కూతురు, అలా అప్పగించి వెళ్ళిన తర్వాత తనయ ఆయన యొక్క కూతురు తాను ఏం చేసింది, కాళ్ళు మొగంబు కడుక్కొని, మొహాన్ని కాళ్ళు కడుక్కున్న తర్వాత మంచి గంగుల పాలు, సాధు జీవులైనటువంటి ఆవుల పాలు, మంచి ఆవుల పాలు మరగంగా కాచి పాలు కాస్త మరిగించుకొని కుంచెడు కూరతో, కుంచెడు కొలమానంతో అంటే ఒక పాలను తీసుకొని కూరతో అంటే మంచి పాత్రతో కొలచి చేపట్టి తీసుకొని కూరయిన్ పొత్తిక కొంగునగప్పి, దాని మీద చిన్న పైనుంచి మనం నైవేద్యం తీసుకెళ్లేటప్పుడు మనము అశుచి కాకుండా అంటే అశుభ్రం కాకుండా పైనుంచి మనం ఏం చేస్తాం, వాటిని ఈగలు అటువంటివి చేరకుండా మనం ఒక వస్త్రాన్ని కప్పుకొని వెళ్తాం. అలా పొత్తిక కొంగున కప్పి బోరునంజని, చాలా ఉత్సాహంతో, చిన్నపిల్లలు చాలా ఉత్సాహంతో చేస్తారండి పని. మళ్ళా గొడగూచి కూడా చాలా ఉత్సాహంతో, భక్తితోటి, అంతేగాని ఏడుపు గుట్టు మొహం వేసుకొని పని చెప్పగానే ఒక ఒక రకమైనటువంటి భావనలతో ఉండలే. చాలా ప్రేమతోటి, చాలా ఉత్సాహంతో, చాలా ఇష్టంతో పని చేస్తే అట్లాంటి ఉత్సాహం వస్తుంది. బోరునంజని శివాగారంబుజొచ్చి, ఆ శివుని యొక్క దేవాలయం, శివాగారంబు అంటే దేవాలయం, శివాలయంలోకి వెళ్ళి బోరునంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కూర ముందర పెట్టి దారుని మొక్కి, కూర ముందర పెట్టింది, ఆ పాత్రను ముందర పెట్టేసి దారుని మొక్కి అంటే మొత్తం సాష్టాంగ నమస్కారం చేసింది భగవంతునికి. ఆరగింపవే దేవయని విన్నవించి, ఆరగింపవే దేవుడా తినవా ఇంకా తిను అని చెప్పి ఆ భగవంతునికి నివేదన, దాని నైవేద్యం పాలను, కూరతో తీసుకెళ్ళినటువంటి పాలను ఇవ్వడం జరిగింది. పిరుసని అంటే తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత కాస్త వెనక్కి తల్లి కాస్త కింత మరపున నిలిచి, ఒక మలుపులో ఎవరికి అంటే తొంగి తొంగి చూస్తుంది, దేవుడు తాగుతాడా తాగడా అని ఒక నక్కి చూస్తుంది, నిలిచి మరి వచ్చి చూచుడు, వచ్చి చూస్తుంది.
వచ్చి చూసినప్పుడు గరగొరగామి, గరగొరగామి అంటే చూసినా కూడా పెద్ద మార్పులేం రావట్లేవు. తప్పకుండా ఆ యొక్క ఆ పాత్రలో ఎన్ని పాలు పోసారో అన్ని పాలు మాత్రమే ఉంటున్నాయి. వాటిలో తగ్గట్లేదు. బాల తల్లడమంది బాలిక గొడగూచి తల్లడిల్లిపోయింది. ఎందుకు? శివుడు పాలు తాగడం లేదు. భయమున పొంది తాగకపోతే తండ్రి శివదేవుడు అనేటువంటి తన తండ్రి తనకు అప్పగింపినటువంటి బాధ్యత భగ్నమవుతుంది. వాళ్ళ వ్రతం భంగమవుతుంది. తండ్రి తనను దండిస్తాడు అనేటువంటి ఒక భావన తనకు భయమున పొంది పాలయారగింపవు లింగమూర్తి, లింగమూర్తి ఎందుకయ్యా తాగట్లేవు అని చెప్పి అడగడం ప్రారంభించింది. ఇక్కడ తను ఏమేం ప్రశ్నలు వేసిందో, ఎంత అమాయకమైనటువంటి ముగ్ధ భక్తో మీరు గమనించాలి. దాన్ని మీరు పాఠంలో కూడా పరీక్షల్లో కూడా అదే విధంగా రాయటానికి ప్రయత్నం చేయండి. ఎంత ముగ్ధ భక్తితోటి తను తను ప్రశ్నలు సంధించిందో చూడండి. కాచుట చాలదో, కాచుట చాలదో అంటే బాగా మరక్కాయ లేదా పాలు పచ్చివాసన ఏమైనా వస్తున్నాయా? కమ్మ వల్వమి లేదో, కమ్మ వల్వమినో అంటే అది కమ్మని వాసన నివ్వటం లేదా? ప్రాచియో అది అశుభ్రమైనటువంటి పాల, విరిగెనో విరిగిపోయినటువంటి పాల. చూడండి పాలు చూడండి, కొంచెం అశుభ్రత ఉన్నా కూడా ఏమైతాయి? విరిగిపోతాయి. ఇంకేమంటుంది? పడుచని నేననియో అంటే చిన్న పిల్ల ఈమె పాలు పెడితే మనం స్వీకరించడం ఏంటి? ఈమె నైవేద్యానికి మనం అంత ప్రాముఖ్యతనివ్వడం ఏంటి అని అనుకుంటున్నావా అని చెప్పి ఆమె అనడం జరిగింది. ఇంకేమంటుంది? ప్రొద్దెక్కెను, ప్రొద్దెక్కిందా, ప్రొద్దెక్కిందా. అలాగే ఏమంటుంది? యొండెబొగయు వల్చెడిను అంటే పొద్దెక్కి పోయిందని అనుకుంటున్నావా? ఆలస్యమైందని అనుకుంటున్నావా? లేకపోతే ఆ రోజుల్లో కట్టెల పొయ్యిలు ఎక్కువగా వాడేది కదా, పొగ వాసన అట్లాంటిది ఏమైనా వస్తుందా అని చెప్పేసి ఆవిడ అనుకుంటున్నది. పొగ వాసన ఏమైనా వస్తుందా అనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. పొగ వాసన ఏమైనా వస్తుందా? పొద్దెక్కెను, బుద్ధి పుట్టదు, నీకు తాగాలని అనిపించడం లేదా అని అడుగుతుంది. అలాగే ఇంకేమంటుంది? నెయ్యి పోయకుండి తినో, నెయ్యి పోయలేదా? కడువేడియో నీరు కలసినవనియో చాలా వేడిగా ఉన్నాయని తాగట్లేదు. కడు అంటే వేడి, మిక్కిలి, మిక్కిలి వేడియో నీరు కలిసినవనియో నీరు కలిసిపోయినాయి అని చెప్పేసి నువ్వు తాగడం లేదా? ఎడవాయిద్యములు లేక ఏనే తెచ్చినను, ఎడవాయిద్యములు మంగళ వాయిద్యాలు లేకపోతే నాదస్వరము ఇటువంటివి వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు లేకుండా ఊరికని పట్టుకొని వచ్చింది అని అనుకుంటున్నావో ఏమో అని చెప్పేసి ఎన్ని ప్రశ్నలు వేసింది చూడండి. కాచుట సాలదో కల్మవల్వమినో అంటే సరిగ్గా మరగగాచానా లేదో, లేకపోతే కమ్మని వాసన రావట్లేదా, అశుభ్రంగా ఉన్నాయా, విరిగిపోయాయా, నేను చిన్నపిల్లనని తాగట్లేవా, పొద్దుక్కిపోయింది ఇంత ఆలస్యంగా తెస్తావా, ఇంత ఆలస్యం చేస్తే నేనెందుకు తాగాలి అని అంటావా? లేకపోతే పొగ వాసన ఏమైనా వస్తుందా? కట్టెల పొయ్యి వాసన ఏమైనా వస్తుందా? బుద్ధి పుట్టట్లేదా? నీకు తాగబుద్ధి కావట్లేదా? దాంట్లో నెయ్యి పోయలేదని నువ్వు అనుకుంటున్నావా? అవి బాగా వేడితోటి ఉన్నాయా? లేకపోతే నీరు ఎక్కువ పోసావా అని అనుకుంటున్నావా? లేకపోతే మంగళ వాయిద్యాలు లాంటివి లేకుండా నువ్వు తెచ్చావని అంటున్నావా? మరి ఏ ఆలోచనతోటి నువ్వు తాగట్లేదు అని చెప్పి తనను అడగడం అనేది చూడండి. ఇంకేమంటున్నాడు? పాలపై చిత్తమే బరపతిననియో, చాలవో ఇవి ఆలపాలు కావనియో, చాలవో ఇవి చాలవు కదా, కొంచెం తాగి నాకేం కడుపు నిండేదా పడా, ఆ కొంచెం దాని గురించి నేనెందుకు కక్కుర్తి పడాలి, కాబట్టి నేను అసలుకే తాగను అని చాలవని తాగడం లేవా? ఇవి మంచి ఆవుల పాలు, సాధు గంగుల పాలు కావని అని అనుకుంటున్నావా? పాలపై చిత్తమే బరపతిననియో అంటే ఆ పాల మీద ఎవరో ఆశపడ్డారు. ఆశపడిన పాలను, ఎవరో ఆశపడినటువంటి పాలను నేనెందుకు తాగాలి
అని అనుకుంటున్నావా? కూర బెడంగనో కుంచెడు లేవో. ఇవి అంటే కూర కూర అంటే పాత్ర. ఆ పాత్ర కొత్త పాత్ర పెట్టలేదు. లేకపోతే పాత గిన్నెలో పోసావు అని అనుకుంటున్నావా? అవి కుంచెడు లేవు. రోజు కుంచెడు పోసేది కదా! ఈరోజు కొంచెం తక్కువ పాలు పోసేద్దాము అని కుంచెడు లేవనుకుంటున్నావు. ఆరగింపబెట్ట నేరకుండి తిను. నాకు నైవేద్యం పెట్టే విధానాలు తెలియడం లేదా? మీదువో ఇనవో ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఎవరికో ముడుపు కట్టినవి నాకు తెచ్చారా? ఎవరికో ఉద్దేశించిన పాలు నాకు తెచ్చావా? లేకపోతే ముడుపు కట్టిన పాలా? లేకపోతే మీగడ లేదనా దానిపైన? ఏ తెచ్చునడనే వరే జూచిరనియో. నువ్వు తెస్తుంటే అందరు చూసేలాగా, అందరి దిష్టి తగిలేలాగా అలా పైకి కనబడుతూ తెచ్చావని అనుకుంటున్నావేమో. నేను పైనుంచి తన ఒక పొత్తికను మంచి ఒక వస్త్రాన్ని కప్పి తెచ్చాను. నువ్వు అలా అందరూ చూశారు దిష్టి తగులుతుంది అని అనుకుంటున్నావేమో. ఇంకేమంటున్నారు? ఊరకేమిటికి పాలు ద్రాగవు పాలొల్లవు త్రావన్. ఊరక ఇవన్నీ కాకుండా మీరు ఎందుకు తాగటం లేదు? ఊరక ఎందుకు తాగటం లేదు అని కారణం ఏమేని గలదేని చెప్పుమా. నీ కారణం ఏదైనా ఉంటే చెప్పయ్యా, నేను దాన్ని తెలుసుకుంటాను అని అడిగాను. నిక్కంపుటాకలి నీకు లేదేని. నిజంగా నీకు ఆకలిగా లేకపోతే గ్రుక్కెండైనను కొని చిక్కించు నాకు. సరే నీకు ఆకలి లేకపోతే నువ్వు కొన్ని తాగు, కొన్ని మిగిలించు నాకు. ఆ మిగిలిన పాలు నేను తాగుతా. సో కాబట్టి నువ్వు నీకు అస్సలు ఆకలి లేకపోతే కొంచెం తాగి మిగతా నాకు వదిలిపెట్టు. కడుపునకి ఎడ గుడగుడ లేదో. ఇప్పుడు నీకు ఆకలిగా లేదేమో, కడుపులో ఆకలి కావడం లేదేమో. కుడికెడు తెత్తున గుజ్జు నోగిరము. నువ్వు తినేటందుకు నేను ఇంకొన్ని వేరే పదార్థాలు మెత్తటి అన్నం పాలల్లో కలుపుకొని తీసుకొని వస్తా. ఓకేనా? కడుపునకి ఇయ్యడ గుడగుడలు లేవు. నీకు ఇప్పుడు తినాలని ఆకలి లేదు కదా, నీకు కొంచెం మెత్తటి అన్నం చాలా తేలిగ్గా జీర్ణం అయ్యేటట్టుగా నా గుజ్జు నోగిరము వెంటనే తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆమె అంటారు. ఇంకేమంటున్నది? మూల పన్నారులయాలో విలోనన అంటే ఆలో విలోనన బోలెలున్నవి వంపు పోయి చెచ్చుతను. వంటకుండలో చాలా మూల పన్నారులలో అంటే వంటకుండల్లో చాలా వంట ఉంది, నీకు కావాలంటే అందులో నుంచి తెచ్చేస్తాను అని చెప్తున్నాడు. కుండల మీద వేడివేడిగా ఉన్నవి బోలేలు ఉన్నవి, మంచి కుండలు, వంట కుండలు ఉన్నాయి, వాటిని పోయి తీసుకొని వస్తాను. ఉట్టి అనేది మీకు తెలుసో తెలియదు కొంతమందికి, పైన జంతువులకు పిల్లలకు అందరకుండా పైన ఏలాడదీసినట్టుగా కృష్ణాష్టమి రోజు కడతారు, మీకు తెలుసు. అయితే ఉట్టిపై బాణలోనున్నది నెయ్యి. ఆ బాణలో నెయ్యి ఉన్నది. ఇట్టున్నది చెదాని ఇష్టమే చెప్పుము. ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను, నీకు ఇష్టం అంటే చెప్పు. కుండెడున్నది ఓయి కొని వత్తు. కుండెడున్నది, నేను కుండెడు ఒకటి ఉన్నది. పుల్లకండం అంటే పటిక బెల్లం, మంచి బెల్లం ఉంది. ఆ బెల్ల పానకం అని అంట, పానకాలు రాయడు అని చెప్తాం. మరి ఆ బెల్లం ఉంది, బెల్లం పానకం ఉంది. ఆ బెల్లం పానకం కుండెడు ఉంది. నీకు కావాలా? అది తింటావా? నేను అది తీసుకుంటానా? లేకపోతే మెత్తటి అన్నం తింటావా? లేకపోతే ఉట్టిలో ఉన్న నెయ్యి తింటావా? నీకేం తింటావో చెప్పు, అవి నేను తీసుకొని వస్తాను అని చెప్పి అడుగుతున్నది. అచ్చనలేర మాయగారి నగరం చెచ్చర బిల్వ వచ్చదన అరగింపు. అలాగే నేను వెళ్ళి వెంటనే నీకేది కావాలంటే అది మా నగరంలో దొరికేవి ఏమైనా ఉంటే అవి కూడా నేను తీసుకొని వస్తాను అని చెప్పి, మా శివ సోదరి మఠమునగలదు పాశంబుద తెచ్చదన్. పాశం తీసుకొని వస్తాను, పాయసం తీసుకొని వస్తాను. ఆ శివసోదరి మఠంలో పాయసం ఉంటది, అది తీసుకొని వస్తాను, నువ్వు తాగుతానంటే. పాలు ముంత్రావు, నీ పాలు ముందు పాలు తాగు, ఆ తర్వాత నీకు ఇవన్నీ తీసుకొని వస్తాను. షోడశ పండువు చూడబోదండు షోడశ పండువు చూడబోదండు. మనకు మంచి, మనమందరం కూడా ఒక జాతర చూసేటందుకోసం వెళ్దాము, లేకపోతే బయటికి వెళ్దాము, నువ్వు ఇవన్నీ పనులు చెయ్యి అని చెప్పి
అక్కడికి పోయిన తర్వాత పులిహోర లాంటిది కూడా పెడతారు. ఈశ్వర పురహర, అలా పురహర శివుడా కొనుము అని చెప్పి అంటున్నారు, అంటున్నటువంటి సందర్భం. తర్వాత ఇట్లు కొంపోయితాను, ఇట్లు కొంపోయితాను, ఇక్కడ ఇట్లు కొంపోయితానిచ్చును తానిచ్చుచునుండ అట్ల శివుండు పాలారగింప ఊరికి పోయిన వారెదురుగాగా. ఇలా తను తీసుకెళ్ళడం, శివుడు తాగడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. ఇది ఏదో జరుగుతుంది. ఇంకా గొడగుచ్చి బ్రతిమలాడడం ప్రారంభిస్తుంది. నేను మా ఇంట్లో జరిగేటువంటి అర్చనకు నేను వెంటనే పిలుస్తాను. అలాగే మా శివ సోదరి మఠమున ఉన్నటువంటి పాయసాన్ని నీకు వెంటనే తెచ్చదా. అలాగే షోడశ పండుగ 16 పండుగలు అయితే కదా, 16 పండుగ రోజు నీకు నిన్ను తప్పకుండా పిలుస్తాను, మనం చూడటానికి వెళ్దాం ఆ రోజు. అలాగే పురహర ఇక శివ ఈ పాలన తాగు అని చెప్పి తను బ్రతిమలాడుతూ ఉంది. ఇది ఇంకేముంది, వీరభద్రుని జాతర వేళ. వీరభద్రుని జాతర వేళ మనకు వీరభద్రుని జాతర అవుతుంది. ఆ జాతరను నేను తప్పకుండా తీసుకొని వెళ్తాను అని చెప్పి, ఇప్పటికీ పాలు తాగు అని చెప్పి, ఈ పాలను తాగు కుడుకులు తెచ్చదా, అలాగే నీవు తినేటందుకోసం అటుకులు తీసుకొని వస్తాను, కాబట్టి ఈ పాలలో కుడుకులు తెచ్చదా అట్లయినా చెప్పుమా. ఇత్తరి ఇత్తరి శిశువుండ నెట్టులంటేని ఒత్తైనను ఎత్తి తాగుతాం. నేను తాగలేను, నేను చిన్నపిల్లాన్ని ఇన్ని తాగలేను అని అనుకుంటే ఇద్దరం కలిసి కూడా ఎత్తి తాగుదాము, ఇద్దరం కూడా కలిసి తాగేద్దాము ఈ పాలను అని చెప్పేసి బ్రతిమలాడటం ప్రారంభించింది. ముగ్ధ భక్తి చాలా అమాయకంగా నేను మా ఇంటికి ఆ వీరభద్రుని జాతరకు తీసుకెళ్తాను, మా 16 పండుగ తీసుకెళ్తాను, ఆ శివ సోదర మఠంలో పాయసం దగ్గరికి తీసుకెళ్తాను, మా ఇంట్లో జరిగే అర్చన దగ్గర తీసుకెళ్తాను, దయచేసి మనం తాగు, నీకు తాగలేకపోతే నువ్వు చిన్నపిల్లాడు అయితే మన ఇద్దరం కలిసి తాగుదాము అని చెప్పి చెప్తుంది. పిన్న పన్నారులు సిన్ని బొమ్మలను, ఇంకేమంటుంది, చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న పాత్రలు, ఇన్ని కుడుకులు, అలాగే ఇన్నేని పండ్లు, ఇన్ని పండ్లు మా నాన్న నాకెళ్ళి మా వారు రేపు అంటే రేపు మా వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఊరు నుంచి తీసుకొని వస్తారు చిన్న చిన్న పాత్రలు, పన్నారులు, చిన్న చిన్న బొమ్మలు, ఇన్ని కుడుకులు, అంటే బుట్ట బొమ్మలు, అలాగే ఇంకేంటి ఇన్నేని పండ్లు తీసుకొని వస్తారు. ఇవన్నీ కూడా మనం కలిసి తీసుకుందాం, కలిసి పంచుకుందాము అని చెప్పి, నీకు నిచ్చేద గాని నీ యాన నీ మీదొట్టు నేను తప్పకుండా నీకు ఇస్తాను, త్రావు పాలును చల్లారే పలుకవు తోడ. పాలేమో చల్లగా అవుతున్నాయి, నువ్వేం పలకరట్లేవు, ఏలయా లింగ ఎందుకయ్యా లింగయ్య నువ్వెందుకు పలకట్లేవు, నన్నేచెదవు నన్ను ఇంత విసిగిస్తున్నావు ఎందుకయ్యా లింగమూర్తి లింగయ్య అని చెప్పి, ఆమె పాలు చల్లారిపోతున్నాయి నువ్వేం పలకట్లేవు, ఎందుకయ్యా నన్ను ఇట్లా విసిగిస్తున్నావు అని చెప్పి ఆ పాప ముగ్ధ భక్తి ఇక్కడ మనం కనబడుతుంది. పాప ఈశ్వరునకు పలుమార్లు మొక్కు, ఎన్ని పనులు చేస్తుందో చూడండి పాప, ఎంత గొప్ప మనస్తత్వ విశ్లేషణ పాత్రను వైవిధ్యంగా ఎట్లా చిత్రిస్తున్నాడు పాల్కురికి సోమన, మీరు గమనించండి. పాప ఈశ్వరునకు పలుమారు మొక్కుతుందంట, దేవుడా ఈ పాలు తాగు అని చెప్పేసి. ఇంకేమంటుంది, కోపించు భంగించు, కోపం ప్రదర్శిస్తుంది, భంగిస్తుంది, విభేదిస్తుంది. అలాగే కుప్పించి ఎగసు, కుప్పించి నరచు అంటే గట్టిగా ఒక్కోసారి అరచేస్తుంది. అలాగే కటకట వాపో, పళ్ళు కొరికినట్టుగా తన నిరసన వ్యక్తం చేస్తుంది. కరములు విరుచు, చేతులు ఎందుకు ఇట్లా చేస్తున్నావు,
నువ్వు అని చెప్పేసి కరములు విరుచు. తటతట నేలతో తాకించు కాళ్ళు. కాళ్ళు నేలతోటి నువ్వు తాగుతావా తాగవా, తాగుతావా తాగవా అని ఇలా అల్లరి చేస్తున్నది. దారుని బడి బయలుదన్నుచు ఏడ్చు. కింద పడిపోయి అటు ఇటు పొర్లుతూ తన్నుతూ కాళ్ళను తన్నుతూ నేలతో తన్నుతూ ఏడుస్తుంది. కోర దిక్కును చూచు మారారి చూచు. శివుణ్ణి చూసు. కోర దిక్కును చూస్తుందంట, శివుణ్ణి చూస్తుందంట. ఇద్దరిని చూసి ఏడవడం ప్రారంభిస్తుంది. బుజ్జగించును బుజ్జగించును వెడ్లు బుడ్లు పెట్టు అంటే గుర్రుగా చూస్తుంది. అలాగే నిర్జీవి క్రియం బడు చచ్చిపోయిన దానిలాగా పడిపోతుంది. నివ్వెర కనబరచు చాలా ఆశ్చర్యపోయేటట్టుగా ఉంటుంది. అలాగే ఎప్పటిలాగా ఏడ్చు, ఎట్లేడ్చు, ఎలుగెత్తి పులుచు చాలా గట్టిగా పిలుస్తుంది. దొప్పనబడు టక్కన పడిపోతుందంట. అలాగే ఘోరన్ తొలగంగా నువ్వుకు ఆ కూరను పాత్రను అక్కడ నుంచి తన్నేస్తుందంట. నువ్వు ఎందుకు తాగవు అని చెప్పేసి ఆ పాత్రను ఇంక పక్కన పెట్టేయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అలాగే వెరచి ముందర పెట్టి అమ్మో మళ్ళీ దేవుడు అని చెప్పేసి భయపడి అది దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ వెరచి ముందర పెట్టు. అలాగే ఏమంటుంది, వెరచి ముందర ఎక్కడెక్కడ వెరచి ముందర పెట్టు. మరి ఇక్కడ అది మటి అని వచ్చింది. దాన్ని చూసిన కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. మరి అని రావాలి. మరి పలుమారు నెరుగు పాదంబుల కెట్లు ద్రావమని. సరే ఎందుకు తాగవు అని చెప్పేసి మళ్ళీ పలుమార్లు పాదం మీద వాలిపోతుంది. నెరుగు పాదంబుల, ఎరుగు పాదంబుల అంటే పాదంబులను పట్టుకోవడం జరుగుతుంది. గుర్తిస్తూని ఆ పాదాలను పట్టుకొని ఎందుకు తాగవు అని బతిమలాడటం జరుగుతుంది. ఇంకేమంటుంది, నిట్లైనా గాని పాలే ద్రావణ నువ్వు. సరే ఎంతకైనా సరే ఇక నేను పాలు తాగను అని అన్నావు. కనీసం పాలు తాగనన్నా చెప్పు. ముట్టవు, మూర్ఖనవు, అట్టే అనవు. అంటే దాన్ని తాకవు, కనీసం ఎట్ల వాసన ఉన్నాయి అని కూడా చూడవు, కనీసం రుచిగా లేవా అని అన్న చూడవు. నువ్వు అట్నే ఉన్నా నీ ఆరగింపు మావారు విన్నా. నువ్వు ఇలా తిన్నావు తినలేదు అనేటువంటి మాట మా శివదేవుడు అయినటువంటి మా నాన్న వింటే, ఆ నాన్నగారి పేరు శివదేవుడు గుర్తుపెట్టుకుని మళ్ళా శివుని పేరే పెట్టుకున్నాడు శివదేవుడు. మా వారు విన్న చావనడుగుతురు, నన్ను చావ కొడతారు. ఎందుకు పాలు దేవుడికి పెట్టలేదు, నైవేద్యం ఎందుకు పెట్టలేదు అని చెప్పి అని అంటారు. నన్ను సంశయం వేల, ఆశ్చర్యం ఎందుకు, తటపటాయింపు ఎందుకు, డౌటే లేదు, ఎటువంటి అనుమానం లేదు. నువ్వు తాగలేదంటే నన్ను అనుమానం లేకుండా నన్ను చంపేస్తారు, చావని అడుగుతురు అంటే తప్పకుండా చంపేస్తారు. అంత అంత చంపేయడం అంటే అంత కొడతారు అని. తనకు ఎప్పుడును చావు తప్పదు, సరే ఎలాగైనా సరే నేను ఎలాగ చనిపోవాల్సిందే అని చెప్పి మగిడి చననిచ్చటనే చత్తు సరిపోదు. సరే ఇంకా నువ్వు ఎలాగూ నా మాట వినవు కాబట్టి నాకు ఎలాగూ చావు తప్పదు కాబట్టి ఆ చచ్చేదేదో ఇక్కడనే చచ్చిపోతాను, నీ ముందరనే చచ్చిపోతాను, నీ దగ్గరే చచ్చిపోతా అని చెప్పేసి ఆ ముగ్ధ భక్తురాలైనటువంటి గొడగూచి అంటుంది. తన తల శివునితో తాకించుకొనగా జనునంత లోనన చక్కన తన తల శివునితో తాకించుకొనగా జనునంతలోన చక్కన బట్టి ఆ రుద్రుడు అతి దయా హాస్యుడగుచు. హాస్యము అంటే ముఖం. ఆ రుద్రుడు నిజానికి శివుడి మూడవ కళ్ళు చాలా భయంకరమైనటువంటి రూపం ఉన్నటువంటి వాడు. ఆ శివుడు అతి దయతో కూడినటువంటి హసితాస్యుడు. హసితం అంటే చిన్న నవ్వుతూ ఉన్నటువంటి హాస్యము ముఖము కలిగినటువంటి వాడై కోరతో పాలెత్తుకొని ఆరగింప, ఆ పాత్రను ఎత్తుకొని ఆ పాలు తాగాడు. నన్నింత ఏచితివి, నన్ను ఇంతసేపు బాధ పెట్టావు, పిన్నగా చేసి చిన్న పిల్లనని చెప్పి నువ్వు నన్ను ఇంతసేపు బాధ పెట్టావు. మా అమ్మ నాన్న పాలు తీసుకొని వస్తే నువ్వు వెంటనే తాగి ఉండేవాడినేవేమో, నాకు తెలియదు కదా. నువ్వు నా చిన్నపిల్లని చేసి నువ్వు నన్ను ఇంతసేపు ఏడిపించావు. ఏచితివి అంటే ఏడిపించావు నన్ను. మిన్నకపోదు మా అన్నకు చెప్పి నన్ను ఇంత ఏడిపించావు కదా, మా నాన్నకు చెప్తా. మా అన్న అంటే ఇక్కడ మా నాన్నకు చెప్పి మరి కదా ఎన్నది మాటలింకేలా
ఇదేం మా నాన్నకి చెప్తా నాకు అని చెప్పి మరి కదా మరి కదా అనన్నది మాటలింకేలా ఇంకేమంటుంది ఆమె అంటారు మాటలింకేలా కరకంఠ ఇంతయు మరవకు మనచు ఇదంతా నేను మర్చిపోతానని అనుకోకు నువ్వు కూడా మరవకు కుడుకదెమ్మని పుచ్చుకొనుచు అబ్బాల వడిగొని ఇంటికి వచ్చి నిత్యము కుడుక తెమ్మని ఆ పాత్ర ఇవ్వు అని చెప్పేసి ఆ పాత్రను తీసుకొని పుచ్చుకొని ఆ బాల వడిగా వెంటనే ఇంటికి వెళ్ళిపోయి నిత్యం అంటే ఎప్పటిలాగానే నిత్యం ఇంటికి వెళ్ళిపోతుంది వస్తుంది తాపిస్తుంది వెళ్ళిపోతుంది మా నాన్నకు చెప్తాగు అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోయింది వడిగా ఇంటికి వచ్చి నిత్యము ఎప్పట్లాగానే ఇంటికి వెళ్ళిపోయింది ఇట్ల గుంపోయి తానిచ్చుచుండా ఇలా ప్రతిరోజు తీసుకొని పోయి ఇచ్చుచుండగా అట్లా శివుని పాల అరగింప అట్లా శివుడు కూడా పాల అరగిస్తున్నటువంటి సందర్భంలో ఊరికిన్ పోయిన వార్ ఎదురుగాగా ఊరికి పోయిన వాళ్ళు కూడా ఆ రోజు తిరిగి వస్తున్నారు ఏగుదెంచెర అత్తరి వాళ్ళు 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 ఎదురొచ్చి అత్తరి ఆ యొక్క సందర్భంలో తొంటి ఎప్పటిలాగా మృడు పాలారగించుడు ఎప్పటిలాగానే శివుడు ఏం చేస్తున్నాడు అమ్మాయి చేస్తున్నది పాలు శివుడు పాలు తాగుతూ ఉన్నాడు కానీ వాళ్ళు ఇంటి నుంచి వచ్చిన విషయాన్ని వాళ్ళు ఇంటి నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు గమనించలేదు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని బాల రిత్త కుడుక చేతను పట్టుకొని ఎగుదేర పొడగని ఒకసారి మరి బాల రిత్త కుడుక అంటే ఖాళీ పాత్రను తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో ఆశ్చర్యపోయి దాన్ని చూసి అని అంటుంటారు ఏమంటున్నారు దాన్ని చూసి ఇట ఎందు పోయేదు రిత్త కుడుక ఎచటి నుండి కొని వచ్చతని ఇట ఎందుకు పోతున్నావు ఇప్పుడు వస్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు రిత్త కుడుకను అంటే ఒట్టి పాత్రను తెస్తున్నావేంటి నైవేద్యానికి పాలను తీసుకెళ్ళలేదా మరి పాలెందుకు తీసుకెళ్ళిన పాలు ఏం చేశావు అనే ప్రశ్న మీరు చెప్పిన ఎట్లా మృడునకు పాలు కూరతో కుంచెడు కొలిచి కొంపోవ కూరతోటి పాత్రతోటి కుంచెడు కొలిసి ఆ శివునికి మృడునకు అంటే శివునికి తీసుకొని వెళ్ళగా ఆ శివుడు ఆరగిస్తున్నాడు ఆరగింప అనినా నారగింపగా మొక్కి అనయంబునిట్లు కూర ఇమ్మని పుచ్చుకొని వద్దు ఆరగిస్తావా లేదా అని శివుణ్ణి నేను అడిగితే శివుడు తాగితే ఆ తాగిన తర్వాత పాత్రను తీసుకొని వస్తున్నాను అని చెప్పి ఆరగింపగా మొక్కి అనయంబునిట్లు ప్రతిరోజు కూడా నిత్యం ఇదే పని చేస్తున్నాను అని చెప్పి ఆయన ఏనాటందావు పాలీషుండు నువ్వు పాలు ఈశుడు తాగుతాడు అని చెప్పి ఈశ్వరుడు తాగుతాడు అని చెప్పి మీరు అనున నేనాటంద్రావు బాలు ఈశుండు పడుచు అనుటను ఇంకేమంటున్నారు అంటే మీరు చెప్పిన ఎట్లు మృడునకు పాలుకో కూరతో కుంచెడు కొనిపోవ నారగింపగా మొక్కి ననయంబునిట్లు కూర ఇమ్మని పుచ్చుకొని ఒత్తుననిన ఆ పోర శివునికి పాలు ఇవ్వడం పాలు తాగడం ఆ తర్వాత నేను ఇంటికి రావడం జరగడం ఉండగా తోడనాడెడు పడుచుల కచటబోసితివో ఇంకా నువ్వు ఒక్కదానివే తాగావా లేకపోతే నీ తోటి ఆడుకునేటువంటి పిల్లలకు కూడా నువ్వు ఈ పాలు పోసావా అని చెప్పి తల్లిదండ్రులు తనని అడుగుతుండడం జరుగుతుంది ఏడ జల్లితివో మయ్యరవుగాక ఒళ్ళు మరిచిపోయి నువ్వు ఎక్కడన్నా పడేసి వచ్చావా ఏంటి పాలు మైమరవుగాక తన్ను మహాభక్తిత తినుద్దేశించి పన్నుగా ఆరగింపవదేవయనుచు నువ్వు మహాభక్తితోటి ఏమన్నా పారేసి వచ్చావా నువ్వు భక్తితో శివుడే తాగుతున్నాడు అని చెప్పేసి నువ్వు ఇంకెక్కడైనా పారేసి వచ్చావా క్షితి దుర్లభం బన్న ఇతరుల తరమే ఇది దేవుడు పాలు తాగుతాడు అనేది అది అసాధ్యమైనటువంటి విషయం ఎవ్వరికి సాధ్యం కానటువంటి విషయం మరి నువ్వు పాలు తాపిస్తున్నానని చెప్పడం ఎంతవరకు నమ్మొచ్చు అట్లయినా చూతుమనుచు సరే అక్కడికైతే వెళ్దాం చూద్దాం నీ యొక్క తోబుట్టులకు అట్లయినా
చూద్దామని చెప్పేసి బాల చేతనే తండ్రి వట్టించుకొనుచు, బాల చేతిని ఆమె యొక్క గొడగూచి యొక్క చేతిని తండ్రి పట్టుకొని వెళ్తున్నారు. లీలతో చాలా ఆశ్చర్యంతో, ఏదో కొత్త ఉత్సాహంతో, కొత్త విషయాన్ని కనుక్కుంటున్నామన్న ఉత్సాహంతో గుడికేగి పాలతో కోర ముందరి క్రమమున ముందర పెట్టు. చాలా ఆ పాత్రను ముందరి క్రమంలాగా ఎప్పట్లాగానే తన దగ్గర పెట్టడం జరిగింది. అంది కొనడయ్యన లింగమూర్తి. ఆ లింగమూర్తి అందుకోవడం అనేది తీసుకోలేదు. బాల ముగ్ధత్వంబు ప్రబల ప్రవిమల భక్తి ఈ లోపంబున వెలయింపదలిచి. ఇక ఆ తర్వాత కొద్దిసేపు ఆలోచించుకున్న తర్వాత ఈ బాల ముగ్ధత్వము ప్రవిమల భక్తి, ఆమె యొక్క భక్తి ఈ లోకానికి మొత్తం అర్థం కావాలని చెప్పి ఆ శివదేవుడు అంత కోపించి, ఆ శివదేవునికి కోపం వచ్చింది. అంటే తండ్రికి కోపం వచ్చింది. కోపించి ఓసి నేడేల పాలగొల్లండు త్రావ ముక్కంటి. ముక్కంటి అంటే శివుడు ఓసిదై ఎందుకే ఈరోజు నేడు ఏల ఈ విధంగా ఈరోజు ఎందుకు పాలన తాగడం లేదు? ముక్కంటి శివుడు ముట్టనే మూర్కొనడే చెప్పుమా. ముట్టుకోవట్లేదు, కనీసం వాసన కూడా చూడట్లేదు, ఎందుకు చెప్పు. పెక్కులు వేలితి అక్క జంబుగను. ఎన్నో ఆశ్చర్యకరంగా చెప్పావు శివలింగం పాలు తాగిందని, మరి అబద్ధం కాదా అని చెప్పి అనుకున్నాడు. శివునకునని ఉద్దేశించిన పాలు, శివుని కోసం అని చెప్పి ఉద్దేశించినటువంటి పాలు తవిలి నిత్యంబు తాగిన ద్రోహి. తగిలి ఆకలి కొని నువ్వు మొత్తం నిత్యం తాగినటువంటి ద్రోహ బుద్ధి కలిగిన దానా. పొట్ట వ్రచ్చద నిందు పోయేదవనుచు. నీ పొట్ట చీల్చేస్తా, నీ పొట్ట చీల్చేస్తా, నాకు నీ డొక్క చీల్చేస్తాను అంటాం కదా. పొట్ట వ్రచ్చద ఎందుకు పోయేదా, నీ తాట తీస్తా, నాకు ఎందుకు పోతాను, ఎక్కడి పోతున్నావు అని చెప్పి అనగా గట్టుగ్రమమున కూడా ముట్టుడు మున్న. తను వెంబడిస్తున్నటువంటి సమయంలో బాల వాపోవచ్చు ఆ గొడవూచి వాపోవచ్చు బలివిడినేకి చాలా బలవంతంగా ఆయన నుంచి తప్పించుకొని వెళ్ళి హాలింగ బాల వాపోవచ్చు బలివిడినేగి బలవంతంగా ఆ యొక్క తండ్రి నుంచి తప్పించుకొని వెళ్ళి హా లింగమూర్తి అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. చేతి కొరకు మున్ను చేయి చాచుతును. ఆ లింగమూర్తి యొక్క చేయి కొరకు తన చేయిని చాచు ఆమె ఏం చేసింది, అతనికి ఒదిగిపోయింది, లింగం మీద ఒదిగిపోయింది. అంత లోపలనే ఈ యొక్క భక్తి, ఈ భగవంతుడ ఈమె యొక్క గొడగూచి యొక్క భక్తి అందరికీ తెలిసే అర్థమయ్యేటట్లు విధంగా ఏం చేసిండు, ఓడకోడకు ఏడవకమ్మ అనుచు తనను అనుచును. ఆ క్షణమే వరదయామతి, ఆ దయామతుడైనటువంటి ఆ యొక్క శివుడు తన వక్షంబు తెరవ, తన లింగమూర్తి తన వక్షాన్ని తెరవగా జగదభినుత కరడిగా, అంటే ఆ యొక్క ప్రపంచం చూసే వాళ్ళందరూ కూడా అతన్ని పొగిడే విధంగా భోగనాథుడైనటువంటి వాడు అగణిత దివ్య లింగాంగంబు పోరాగా, ఆయన యొక్క లింగం అనేటువంటి శరీరాన్ని తెరిచి ఆయన యొక్క గొడగూచిని ఆహ్వానించడం జరిగింది. తన యొక్క లింగం అనేటువంటి ఒక శరీర భాగాన్ని మొత్తం ఆయన తెరిచి ఆ లింగమూర్తి అతన్ని గొడగూచిని లోపలికి ఆహ్వానించాడు. తన్మాత్రలోన అంత లోపలనే హాహాహా పోయే ననుచు, ఆ పాప అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుచు క్రమ్మనన్ వెంటనే తండ్రి శివదేవుడు కూకటి పట్టుచు తన యొక్క జుట్టు పట్టుకొని లాగేటందుకు ప్రయత్నం చేశాడు. వెలుపటికి
వెలుపల కూకటి వెంట్రుకలు సిక్కే. ఆమె జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆమె జుట్టు ఏం చేసింది, వెనకటి వెంట్రుకలు మాత్రం అక్కడ జిక్కిపోయాయి. తను మాత్రం లింగం లోపలికి వెలయాన్ తను పూర్తిగా లింగంబు లోపల చిక్కే బాల. ఆ బాల ఏం చేసింది, మొత్తం గొడగూచి లింగం లోపలికి అంతర్ధానం అయిపోయింది, లింగం లోపలికి లీనమైపోయింది. ఇలా నేడు 6 నెలలకు ఒక్క మారు, 6 నెలలకు ఒక్కసారి ఆ బయట ఉన్నటువంటి జుట్టును కత్తిరించాల్సిన అలరి కూకటి వెంట్రుకలు కత్తిరింప. అందరూ కూడా ఆ యొక్క ఆ పాప యొక్క గొప్పతనానికి గుర్తుగా, ఆమె యొక్క ముగ్ధ భక్తికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క వెంట్రుకల్ని, మిగిలిన వెంట్రుకల్ని 6 నెలలకు ఒక్క మారు కత్తిరిస్తూ ఉన్నారు. బాల నిశ్చల ముగ్ధ భావ సంపదకు, ఆ బాల యొక్క నిశ్చలమైనటువంటి భగవంతుని మీద ఉన్నటువంటి భక్తికి, భావ సంపదకు ఈ లోకంలో ఒక మంచి దృష్టము అంటే కనబడే ఒక ఉదాహరణ. ఆ వెంట్రుకలు పెరుగుతూ ఉండడం అనేది ఒక మన కంటికి కనబడే ఒక ఉదాహరణ అని పొగుడుచుండగా, గొడగూచి అని చెప్పబడే ఆ యొక్క గొడబూచి అని చెప్పబడే మహామహిమ ఇది అని చెప్పి తా ముగ్ధ భక్తి ప్రపంచం అందరికీ కూడా పరిచయం చేసినటువంటి పాత్ర గొడగూచి పాత్ర అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇది గొడగూచి పాత్ర గురించి మనం మాట్లాడుకుంటే, తప్పకుండా మాట్లాడుకుంటే చెప్పాల్సినటువంటి విషయాలు. ఇది చాలా షార్ట్‌గా చెప్పేటందుకు ప్రయత్నం చేసిన పాల్కురికి పరిచయాన్ని. మనం పాల్కురికి సంబంధించిన పరిచయాన్ని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇది కేవలం గొడగూచి పాఠ్యభాగం, దాని సారాంశాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎంత అమాయకంగా తను పాలు త్రాగమని శివుణ్ణి ఏ విధంగా వేడుకుంది, అలాగే శివునికి ఎన్ని ఆశలు చూపింది, శివుడు పాలు తాగిన తర్వాత ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే నమ్మకపోవడం, తండ్రి కళ్ళ ఎదుటగా తాను శివలింగం లోపలికి వెళ్ళిపోవడం అనేటువంటిది విషయాలు ఒక అద్భుత రీతిలో వర్ణించినటువంటి కవి పాల్కురికి సోమనాథుడు. కాబట్టి ఈ ఒక మంచి పాఠ్యభాగం, దీన్ని వినండి ఒకసారి. అలాగే విశ్వవిద్యాలయం యూట్యూబ్ ఛానల్‌కి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.